ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, బాగా స్ట్రెస్ వచ్చింది అని కూర్చొని బాధపడకుండా ఆ కూర్చున్న సమయంలో ప్రాణాయామ టెక్నిక్స్ చేసుకుంటే తగ్గుతుంది అని చెప్తున్నారు కదా. అవునమ్మా. మరి వెంటనే ఒక 5-10 minutes లోనే శరీరంలోని మైండ్ లోని డిఫరెన్స్ చూపించే ఆ టెక్నిక్ ఏంటో చూపిస్తారా? శ్వాసను నియంత్రిస్తే అది మనసును నియంత్రిస్తుందని చాలా మందికి తెలియదు. కానీ మనసులో వచ్చిన అలజడిని తొలగించడానికి ఆలోచనల పరంపర స్పీడ్ గా ఉన్నదాన్ని కాస్త వెంటనే స్లో డౌన్ చేసి కూల్ గా కామ్గా చేయడానికి శ్వాస తీసుకునే ప్రక్రియలో మనం చేసే మార్పుల వల్ల వెంటనే స్ట్రెస్ తగ్గుతుంది. అంటే ఏ మందు వేసుకుని ఇంత వెంటనే తగ్గదు, కానీ ఇలాంటివి మాత్రం చాలా ఉపయోగపడేవి కాబట్టి అందరూ శ్రద్ధగా ఆలకించి గుర్తుపెట్టుకోండి. అవి ఇక్కడ 5 సెకండ్లు గాలిని నిండుగా ఊపిరితిత్తులకి పీల్చాలి, 5 సెకండ్లు హోల్డ్ చేయాలి, మళ్ళీ 5 సెకండ్ల పాటు గాలి మొత్తాన్ని వదిలేయాలి, మళ్ళీ 5 సెకండ్ల పాటు పీల్చాలి. ఇట్లాంటి ప్రక్రియ ఒక 10-15 సార్లు 20 సార్లు చేయాలి. ఆ తర్వాత భ్రామరీ ప్రాణాయామం, ఈ 2 గనక అభ్యాసం చేస్తే ఒక 10-15 నిమిషాలు, మరి గంట నుంచి ఉన్న స్ట్రెస్ కూడా 5-10 నిమిషాల్లో తగ్గి మనసుకు హాయిగా ఫ్రీగా అనిపిస్తుంది. అవి ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా నడుము లైన్గా పెట్టి కూర్చున్న తర్వాత గాలిని 2 ముక్కు రంధ్రాల ద్వారా దీర్ఘంగా పీల్చుకోవాలి. బాగా నిండుగా పీల్చిన తర్వాత 5 నుంచి 7 సెకండ్ల పాటు లేదా 10 సెకండ్ల పాటు అట్లాగే గాలిని కుంభించాలి, అంటే హోల్డ్ చేయాలి. అట్లాగే ఆ తర్వాత మెల్లగా గాలిని వదిలేస్తారు. మళ్ళా రెండోసారి గాలిని 2 ముక్కు రంధ్రాల ద్వారా దీర్ఘంగా ఊపిరితిత్తులు నిండుగా మళ్ళా పీల్చుకుని గాలిని అట్లా కుంభించి మళ్ళా మెల్లగా గాలిని వదిలేయాలి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది, ప్రశాంతత బాగా కలుగుతుంది. ఇక రెండో ప్రాణాయామంగా భ్రామరీ ప్రాణాయామం, అట్లాగే నడుము లైన్గా పెట్టి కూర్చుని బొటన వేలిని చెవు రంధ్రాల్లో పెట్టేస్తాం. తర్వాత చూపుడు వేలిని కనుబొమ్మల పైన, వంగరపు వేలిని ఇంకొక వేలిని ముక్కు భాగం మీద, చిటికిన వేలిని మూతి భాగం మీద అట్లా పెట్టేసి గాలిని నిండుగా పీల్చుకుని గాలంతా అయ్యే వరకు తేనెటీగ వలె శబ్దాన్ని చేస్తూ అట్లా అంటూ గాలి మొత్తం అయ్యేంత వరకు అట్లా శబ్దం చేస్తూనే ఉంటాం. పూర్తిగా గాలంతా అయిపోయేసరికి శబ్దం ఆగిపోతుంది. అప్పుడు మళ్ళా దీర్ఘంగా గాలిని పీల్చుకుని బాగా పీల్చడం అయిన తర్వాత మళ్ళా తేనెటీగ వల్ల శబ్దాన్ని అట్లా మెల్లగా మనం గాలంతా అయ్యే వరకు చేస్తాం. ఇట్లా భ్రామరీ ప్రాణాయామం చేయటం ద్వారా మానసిక ఒత్తిడి చాలా బాగా తగ్గుతుంది అనమాట. ఈ 2 రకాల ప్రాణాయామాలు మానసిక ఒత్తిడితో ఎక్కువగా అలజడిగా ఉన్నప్పుడు మాత్రం ఎవరు అభ్యాసం చేసినా ప్రశాంతంగా అనిపిస్తుంది, మనసుకు ఆ ఒత్తిడి వెంటనే తగ్గుతుంది. చూసారు కదండి, మరి స్ట్రెస్ వచ్చినప్పుడు మనందరం కూడా ఒక 5 నిమిషాలు అలా కూర్చొని ఇలాంటి 2 ప్రాణాయామ టెక్నిక్స్ మనం ప్రాక్టీస్ చేస్తే గనక వెంటనే స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందొచ్చు. ఈ స్ట్రెస్ సాధ్యమైనంత వరకు రాకుండా నివారించుకోవడానికి కూడా ఈ ప్రాణాయామ టెక్నిక్స్ ఉపయోగపడతాయి కాబట్టి ప్రయత్నించి చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.